దీపో ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే ఎందుకు తిడతారులే వాని అమ్మ నాకు బూతులు వస్తాయి. వాని అమ్మ వాని అక్క ఎట్లా తిడతారులే? లే ఆ కోడి ఖరీదు ఎంత చెప్పులే 1000 రూపాయలు 1500 పారేస్తాను. పారేపో. ఎందుకు చేస్తానవురా? ఏం చేయాలా? ఏం చెప్పు రే. నా కర్మ కాలి, నా కర్మ కాలి. నువ్వు పిలుచుక రావడము, నేను ఉమ్మడము. 3-4 వేలు అయిపోయి వచ్చింది కదా. నెక్స్ట్ నెల ఒక 3-4 వేలు అట్లా ఇస్తుందంట. 3 వేలు ఇస్తుందంట. నెక్స్ట్ నెల 4 కాదు, ఈ నెల 4 ఇస్తే నెక్స్ట్ నెల 3-4 అట్లా ఇస్తుంది. ఏమంటే అది పాపము అంత 4-7 వేలు పెట్టింది కదన్నా. కొంచెం కురాకు తినబుద్ధి అవుతుందంట మా అమ్మకి. నేనేమి అవసరంలా నాకే. అది అది ఆ గుడ్డు తీసుకో, సైజ్ చూద్దాం ఒకసారి. మామూలు గుడ్డు అంత సైజే ఉంది కదా. ఒక్కొక్కసారి చిన్న పెడతాది, ఒక్కొక్కసారి పెద్దగా పెడతాది. బాగుందండి, చూసినట్టు. ఇది కూడా అదే పెట్ట పుంజేనా? ఓహో, బాగానే పెద్దగా అయింది అప్పుడే. అది ఎన్ని పెట్టినాయి గుడ్లు? 7 పెట్టినాయా? 7 బా. ఓహో. ఓ నో. పోదాం పక్కకు. అవునండి, షూటింగ్ ఉంది దీంతో. ఇదే మా పెద్ద ఫ్రెండ్ దగ్గర 4 వేలు పడిందా? ఇంకా బయట కొనుక్కోవాలంటే మనం చాలా రేటు పెట్టాలి. ఎంత బాగుంది ఇది. చూడు వెయిట్ కోసుకునే కాదు. ఇంత బరువు ఉంది ఇది. ఒక 4 కేజీలు అట్లా ఉంటుంది. 5 కేజీలు. 5 ఉందా? పందెం కూడా. అవునా? నువ్వు ఇప్పుడు దానికి ఊపల్లా అని తెచ్చినాము. వేటకు పోతుంది కొరకదా? ఊపినాక ఈ కాళ్ళు ఉన్నాయి చూడు, ఇట్లా మొగానికి తన్నించుకోవాలా. నేను వద్దులే. ఏంది కాదమ్మా, ఎంత బాగుంది ఇది. ఇంత బరువు ఉడకదు కదా బిరిగ్గిది? ఉడకదు. ఉడికిస్తే ఉడుకుతుంది. లేదు ఉడకపోతే అనుకోలేదు. ఏరుగుమా ఏరుగు నన్ను ఏరుగురా చిట్టుడా. లేదు కాదమ్మా, సాకిదా? ఇప్పుడు దానికి ఊపిర్లంట. ఊపితే ఇట్లా బరుకుతుంది కదరా? కాదురా, ఇట్లా నీళ్ళు ఊపితే బరుకుతుందా? పీక్తుంది ఊరికే చెప్తాను. వద్దులే బాబీ, అట్లా ఏమన్నా చేస్తే మళ్ళీ ఏమన్నా ఏం చేయదు. ప్రామిస్ అంటే నువ్వు ఊపల్లా బాబు పందెం పంచుకోపోయేటప్పుడు ఊపిస్తాను. ఊపు. నేను కాదు చెప్పు. పోతాందండి, దానికి వచ్చినాం మేము. బరుకుతే ఇప్పుడు పందానికి పోతుందా? అందుకు అమ్మతో ఊపించి. అది ఏందిరా ఎర్రగుంది దాని ఒళ్ళంటే మాంసం. అవునా? ఏ ఉండరా, వీడియో తీస్తాను నేను. విష్ణు బ్లాగ్ లో పెడదామా? అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అతే హాయ్ చెప్పండి. అతే హాయ్ ఫ్రెండ్స్. కోడి చూడండి, పందెం కోడి ఎంత ముద్దుగా ఉందో. హలో ఫ్రెండ్స్,
నన్ను చూసిన సంబరంలో మీరు లైక్ కొట్టేది మర్చిపోతున్నారండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. టీవీలో పెట్టుకొని చూసినా అర్థమైందే. ఎప్పుడైనా కానీ దాంట్లో చూడాలి, ఆడ చూడడం కాదు, ఈడ చూస్తా నీకు మళ్ళా చెప్పాలా ఇప్పుడు? ఏమవసరం లేదు. మీరు టీవీలో చూసినా కూడా ఫస్ట్ లైక్ కొట్టి ఆ తర్వాత చూడండి వీడియో. యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ మీరు లైక్ కొట్టండి ప్లీజ్. ప్లీజ్ మీరు లైక్ కొడితేనే మా ఛానల్ ముందుకు వెళ్తుంది. మాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోద్దండి. నువ్వు గబ్బనా కొడక అట్లా అనాలా అని చెప్తాను. ఏంది విష్ణు? ఏం లేదు, నీకు సబ్జెక్ట్ తెలియకోకుంటే ఏం చేస్తాము? అది వచ్చి అట్లా పీకుతే నేనేం చేయాలా? అంటే దాంట్లోకి ముయ్యల్లా? కోడికి ముయ్యాలి. ఏ విష్ణు వద్దు విష్ణు. అవునారా? ఏమందా? నిజం చెప్పు బబ్లు. ప్రామిస్. వేటకు పోయేటప్పుడు అట్లా చేస్తారా? నాకు దగ్గర తీసుకోవాలి, ఇట్లా మూతి దగ్గరికి చూపిస్తాడు. మీరేమో చేస్తే పందానికి పోతే గెలిచి వస్తే మీకు ఇంకా కాదు అట్లాగా దగ్గర తీసుకోవాలి. అది మూతి కాడే తీసుకోవాలి. మూతి కాడ తీసుకోవాలమ్మా, నీటి మూతి కాడ తీసుకో. ఇప్పుడు పందెం గెలిస్తే ఎంత కావాలి నీకే? పందెం గెలిస్తే 5,000 ఇస్తారా? ఆడుతాండేది ఎంత? 100 రూపాయలు దగ్గర తీసుకోవాలండి. 100 రూపాయలకి ఇస్తావా? దాంట్లో 10 రూపాయలు ఇస్తాం చూడు నీకు. ఏమే జాగ్రత్తగా దీపో. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే. అమ్మయ్యా ఏందే నేను కొత్త చూస్తున్నా. ఇప్పుడు రెడీ అయినాడు. గుద్దుపో మా అమ్మని అట్లే మొగానికి గుద్దు. కాలు చూడు ఎంతలా ఉన్నాయి దీనివి. నిజంగానే అట్లా చేస్తారా? ప్రామిస్ అండి. ఇప్పుడు దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకుంటా, పిచ్చిదానిలోకి చెప్తాను. నిజంగానే నువ్వు పెట్టుకో. ఎట్లుంది చూడు హైట్. కాదు ఎంత కాదు సార్ పందెము? పందెం అయితే 100 రూపాయలు 50. అంతేనా? సరే కానీ ఇప్పుడు దానికి కాళ్ళు ముక్కో. ఎంత ముక్కుతారులే కాళ్ళు. పందానికి పోతాను లేదా? ఇదేందా ఇది నేను చూడలే. చిన్నోడు వీడు ఇంకా పిల్లనే ఆ రకంగా ఉందా? గుడ్లు పెట్టాయి తెలుసా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు? మా ముందరే పెట్టే గుడ్లు. ఎట్లా పెడతాయలే? పుంజుకోళ్ళు గుడ్లు పెడతాయాలే? పుంజు కాదు, దీంతో పాటు చెప్పేకి నువ్వు చెప్పేకి దీన్ని పెట్టే పెట్టి ఉండు తులసి. మా అమ్మ చున్నీ తీసుకురా. కోడి కన్నానా గుడ్డ గుడ్డ అంటే తీసుకో. కొడుతుందా అంటే అది ఒకేసారి? నిజంగా గుడ్లు పెట్టిందంటే నేను నమ్మినాను. అడుగు అని పెట్టిందో లేదో గుడ్డు. అత్త ఏమంటుంది? అది ఎట్లా పెడుతుంది? పుంజు పెడుతుంది. కోళ్ళు తింటుంది కానీ కోళ్ళు గుడ్డు యా కోళ్ళు గుడ్లు పెడతారని తెల్లంటే మాకు. దీని పార్ట్నర్ పెట్టిందే లేదా? ఇప్పుడు నీకు వీడియో చూపిస్తే నమ్ముతావా? అడుగు. ఉన్నాయా కోళ్ళు పెట్టుకోళ్ళు? ఎన్ని పెట్టినారా మొత్తం గుడ్లు? 7, 9. చాలా అమ్మరా? పిల్లలు అయ్యో ఏది అది? ఏది నీటి తీయే దగ్గర పోయి తీపో. ఎరిగిందిలేమ్మా. ఇప్పుడు అమ్మని చూపి నీట్గా. ఆంటీ గాలి చూపి ఎరిగింది కోడి. ఇప్పుడు ఆంటీ గాలి ఒప్పింది కదా, దానికే ఎరిగింది కోడి. చూడండి తీసేదే పేపర్ తీసుకొని తీసే గుట్లో తొక్కుతుందిరా. తొక్కేరా బాగా అదృష్టం బాగుంది. అదృష్టం పేపర్ తెచ్చి. ఇప్పుడు ఈ కోడి పందానికి పోతే ఇప్పుడు గెలిస్తే నీదే దయ, ఓడిపోయినా నీదే చూడు దయ. అంటే ఏదైనా కానీ దయ నీదే. అంటే దయ అంటే నీ దయా దాక్షణాల వల్లనే ఇది జరుగుతుంది అని. నువ్వు ఏం కోరుకుంటే జరుగుతుంది దయ. ఉందిలేమో బాగుంది, కూర్చోయింటది. ఊరికే ఉండ పేపర్ దాకురా. ఇదేంటి ఇట్లా జరుగుతుంది? మంచి జరుగుతుంది నీకు. ఊరికే ఉండలే కోళ్ళు వెళ్తూ మంచి జరుగుతుంది. ఏరా నా కొడుకు మంచి కదా? ఊరికే ఉండరా? నాకు వెళ్దా మా ధనలక్ష్మి వస్తుంది. గమ్మనుండొచ్చు. ధనలక్ష్మి అన్నది దక్కదా? ఇప్పుడు కోడిని తీసుకొని పోతుంటే దుంకేసి ఒక పుంజుతో కొట్లాడతాను. తప్పించుకుంటాను అది కూడా.
6.5 hours later. హలో హలో చెప్పురా. బాగున్నావా? ఆ, బాగున్నా. ఇంకా బాగుండవులే. ఎలా ఇదే నా కోళ్ళ దగ్గర. ఎవరు పక్కన గలాట? ఈడు నిన్నే తిడతానా. ఆ? ఈడు ఉన్న కోళ్ళ దగ్గర. ఆడుంటే నన్ను ఎందుకు తిడతారా? వాళ్ళకేం తిన్నది అరగదా? ఏంది నువ్వు దానికి ఉంచినావా? ఎవరికి? కోడికి వాటర్ కొట్టినావు కదా. ఓ, నువ్వు ఉంచ అంటే ఉంచినా. నేనెప్పుడు చెప్పినానమ్మా నా మీద చేస్తావు నువ్వు? నువ్వే కదా చెప్పినావు. నువ్వు చెప్పినావు, ఆ పిల్లగాడు చెప్పినాడు ఉంచినా. ఉన్నోళ్ళంతా ఎవరయ్యా ఏంది ఏంది అది కోడి ఉందా ఏం చేస్తుంది అనుకుంటాను. కోటికి ఇడిస్తే కోడి వచ్చి కోడి గుద్ద చూపిస్తాను ఇంకో కోడికి. ఏం చూపిస్తుంది? ముడ్డి చూపిస్తుందంట. నేనేం చేయాల? అది ముడ్డి చూపిస్తా. పనుకుంటాను అది. నిద్ర వస్తుందేమో పనుకుంటాంది. నేనేం చేయాల? ఎవరయ్యా ఆ కోడి కోసిండేది? మొగం మీద ఉంచండి అమ్మని. ఎవర్రా వాడు అట్లా అంటున్నాడు? ఎవరో కోడికి ఉంసి కొద్దిగా కోడికి ఎవరబ్బా ఉంచిండేది ఆయనకు ఉంచండి అంటారు. లే, నీకి వాళ్ళకి మూతి. ఏంది పండించుకుంటాను మా కోడి ఎట్లంటే ఎట్లా? యా జాగాలో ఉన్నారో చెప్పండి రా, నేను వస్తాను. ఏం తమాషాలు చేస్తున్నారా? నీ వచ్చినావనుకో నిన్నే ఏమైద్ది? కట్టెలతో కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకు కొడతారులే? వాళ్ళకేమైనా నీకేమైనా లే. ఉమ్మిస్తే ఎవరు పవర్ ఉంటుందో వాళ్ళ పవర్ తీసుకొని కొట్లాడుతుందంట. ఈ పిల్లోడు వచ్చి అద్దో అమ్మ బాగా ఉమ్ముస్తుంది, అమ్మ బాగా అరుస్తుంది, అదేంది అదేందో తెలంగాణ శకుంతల లాగా కదా. సో ఉమ్మిస్తే మన కోడి కూడా అట్లనే తయారైతుంది అనుకున్నాడంట. తెలంగాణ నేనేం తెలంగాణ శకుంతల పాకిస్తాన్ నేనేం తెలంగాణ శకుంతల అండమాన్ అంజలి అనుకోనింటివారా? వాళ్ళు అనుకున్నారు, నేనేం అనుకోలే. నాకు తెలిసి నువ్వు ఉలిపిత్తిరని. నీ చెప్పు తీసుకొని కొడతాలే. ఆడున్నావు చెప్పులే, ఆ జాగాకు వస్తా నేను. నీ బుద్ధులే వచ్చినాయి. నువ్వు ఊపినందుకే నిద్రపోతుందంట నాకు. నేను ఎప్పుడు ఆడ కూర్చుంటే ఆడ తూగుతానే ఉంటా నేను కోళ్ళ లెక్క. సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది ఈడ కూడా. ఇప్పుడు నేనేం చేయను చేయాల? చెప్పు ఇరిగేటట్లు కొడతాలే. చెప్పు ఇరిగేటట్లు కొడతా నా కొడక. ఎవరులే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు? ఏం తిన్నది అరగదా? కొవ్వ ఏమన్నా నామా? నేనేం చేస్తా? మీరు ఉంచమన్నారు, ఉంచినా. నాకేమైనా తెలుసా? ఎప్పుడన్నా పందెం కోళ్ళ గురించి అట్లా ఉంచితే ఎగురుతాయి, కొరుకుతాయి, గెలుస్తాయి అని నాకు తెలియదు కదా. మీరు ఉంచమంటే ఉంచినా. సర్లే, బట్టలు గిట్టలు అన్ని సర్దుకొని ఎందుకు పోతా? ఇళ్ళ కాటికి వస్తారు. రమ్మను, కేసు పెడతా. ఇళ్ళ కాటికి వస్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే నిన్నేసి లోపల దొబ్బుతారు. నన్ను ఎందుకు దొబ్బుతారు? మిమ్మల్ని దొబ్బుతారు. మొత్తం అంతా ట్రైనింగ్ నువ్వే అని చెప్పినారనుకో వాళ్ళు. ఆయనదే కోడి అంటారు. వీళ్ళేమేం నీకట్లా ఏం తెలియని వాళ్ళు అనుకుంటున్నావా? కానీలే, మీరు పోలీస్ స్టేషన్ పోతే కోడే నీదంటారు. 100 రూపాయలు పందెం అన్నావు, కానీలే గెలిస్తే 100 రూపాయలు ఇస్తానన్నావు. అన్నావు ఉంచినా. అవును, ఉంచన్నారు, ఉంచినా. నాదేం తప్పు? నాదెందుకైతే అది కోడి? ఆడు చచ్చినాడే నా కొడుకు. అన్ని తికరాలు పెడతా అంటాడు. రాకొనిలే, ఏం భయమా? వాళ్ళ కోడి ఏమన్నా నేను కోసుకొని తిన్నానా? లేకుంటే ఏమన్నా దాన్ని ఏమన్నా ఏమి రే బడవా? ఏమేం నా పైన దొబ్బలని ఉన్నారులే. ఏం మనసులో పెట్టుకొని వచ్చింటారు రే కోడిని పట్టుకొని? నా కొడుకల్లారా, పిల్లగాళ్ళంతా ఉన్నారుడా. ఇట్లుంటే గ్రో గారురా మీరు. నువ్వు గ్రో అవుతావు కదా. చెప్తాను వాళ్ళకి. స్పాట్లు పెట్టే నా కొడకాలే, స్పాట్ నా కొడక. నువ్వేలే అన్ని స్పాట్లు పెట్టేది. సరేలే, తొందరగా బట్టలు సర్దుకొని గాడి ఇచ్చు. నేనే సర్దుకుంటాలే. నేనేమంతా
చేతగాని దాన్ని అనుకోనింటివే. సరేలే ఎవరో రమ్మన్రా, తాడో పేడో తేల్చుకుందాము. మా కోడి చూస్తే తెలిసిపోయింది తాడో పేడో. అది ముడ్డు చూపించి కొట్టించుకుంటాంది. అది కోడి కొట్టించుకుంటే నానేమన్నా లేదు కానీ మళ్ళీ నువ్వు తాడో పేడో తెలుస్తావు. నానేమన్నా పెంచినానా దాన్ని? నేనేమైనా పెంచినానా? నేనేమైనా గింజలేసి దాన్ని సాకి పెద్దగా చేసినానా? నువ్వు ఇంటికి రావాయ్, లే ఇంటికి రావాయ్ మూసుకొని. అన్ని దడకాలు పెట్టుకుంటూ కూర్చున్నావాడా? ఏడున్నావులే నువ్వు? పెట్టేలే పెట్టే. ఎవరిసి నా కొడుకు ఇట్లా రామాయణాలు తెస్తాడు, లంబడి నా కొడుకు. A few minutes later. ఏం లే నీకేమన్నా లే గుండెకాయ చల్లగా అయిపోయా? ఏం లే ఏం చేసినా లే నా మీద గలాట్లు పెడతాను నువ్వు. తడకా నా కొడుక ఏమంతా పోయింది? కోట్లు పోయినాయా? తలకాయ పట్టుకొని కూర్చుంటానావు. నేను చెప్పిన ఇంటే ఇన్ను లేకుంటే కాదు బాబీ, ఓ చెప్తా. ఇప్పుడు యానా పొద్దు కోళ్ళు పెంచిండేది మొగం కాదు, యానా అవును పొద్దు కాదు. కాదు ఉండు ఒక మాట చెప్తా. అవును అది కోడికి ఉమ్మిస్తే నేనేం చేయాల? నాకేం సంబంధం అసలు? మా సంబంధము అదేనా? అదేమైతుందిరా? ఉమ్మిస్తే ఏమైతుంది? అంతేగా. ఇప్పుడు అయ్యో ఎక్కినాక వెనక కూర్చొని వెనక ఇట్లా భుజాలు అంట ఇట్లా అంటారు చూడు, ఇట్లా పోటీకి పోయిన వాళ్ళు. అట్లా కోడికి వెనక ఉన్న వాళ్ళే ఏం చేస్తే అట్లనే మనుషులు కొట్టాడు. అట్లా కోడికి ఎవరైతే ఉమ్ముస్తారో ఉంసేది ఎందుకు నీకు? వాళ్ళ పవర్ తీసుకుని ఇప్పుడు నీ దగ్గర గేటుకు వచ్చింది, నువ్వు ఉలివిత్రి కాదు, నువ్వు అంత పవర్ఫుల్. నువ్వు ఉమ్మిస్తే కోడికి కూడా అంత పౌరుషం వస్తుంది, కొట్లాడుతుంది అని నీ దగ్గరికి వచ్చినారు. నువ్వు ఉమ్మిసినాక ఆ కోడి పోయి ముడ్డి చూపిస్తా, ఆ పక్కన ఎదురుగా వచ్చిండే కోడితో తొక్కించుకుంటాను. ఎట్లా అంటే అట్లా ఎత్తిపోయింది. నేనేం చేస్తారా దానికంతా? నాకేం సంబంధము? నేను ఉంచినందుకు అట్లయిందా? ఇప్పుడు ఏమైతుంది? అది నా పైనకి వేస్తానారే, ఎట్లా చేయాలి ఇప్పుడు నేను? ఏంది మా ఇంకా అంతే. ఇంకా నువ్వు ఏం చేస్తావు? ఇడిస్తే గాడి ఇడిసి అడికైనా పోతానంటే 2-3 రోజులు 3-4 రోజులు ఏందనుకుంటున్నావు? పన్నెం అంటే ఏంది? పన్నెం కోళ్ళు అంటే అట్లా దాని ముందే చెప్పాలా? ఎవరు నాకు తెలియదు కదరా, తెలుసుకోవాలా? నువ్వు చెప్పాలా? నేను చెప్పేది ఉంటుంది అన్ని నేను చెప్తానా? పందెం కోళ్ళ గురించి నాకేం తెలుసు? తెలియదు తప్ప నాకే అనల్లా. నువ్వు ఉంసు అంటేనే ఎగేసుకొని వచ్చేదో నిన్ను అవార్డు ఇమ్మంటే స్టేజ్ మీదకి ఎక్కి అవార్డులు ప్రెసెంటేషన్ చేపించిందల్లా మీరు. నిందని మోపేది నా పైన. అది దానికి ఉమ్మిస్తే అదే అట్లా పడిపోతే నేనేం చేయాలా? పిచ్చుకలు బాగా వస్తున్నాయి, అందుకే మసాలాకి తెల్లవాళ్ళ నుంచి వచ్చుకుంటూ తెచ్చిస్తారు. ఆ కోడి తెచ్చిస్తారు. ఆ కోడి ఓడిపోయిన వాళ్ళు ఎవరు గెలుచుకున్న వాళ్ళు పోతుంది ఆ కోడి. ఓకే, నీకు బొచ్చు తెచ్చిస్తారు. బొచ్చు తీసుకొని నేనేం చేస్తా? అంతే మళ్ళీ ఇంకా బొచ్చే మిగలేదు. నువ్వు తెచ్చుకో బొచ్చు, తెచ్చుకొని ఏందన్నా ఒక గాలిపట్టమో లేకుంటే ఏదన్నా ఒకటి చేసుకో. గెలిచింటే పులుసు వస్తాడు. అందుకే తెల్లవాళ్ళని నువ్వు ఫోన్ వస్తేనే ఇంక పోయి తెచ్చుకున్నాను తెలిసిన. ఇన్ని వచ్చి పెడుతున్నా. ఈ అమ్మ ఆశ చూడు, ఈ అమ్మ ఎట్లుందో. అదేమో చెప్తా సత్యవాళ్ళని చదివేసినట్లుంది ఇది పంచాయతీ. మసాలా రెడీ చేసుకున్నామని చేసుకోపో. నీ మొగుడు ఒక 4 కోళ్ళు పట్టుకొస్తాడు. మిమ్మల్ని ఎట్లంటే తిడుతున్నారంట. తిడుతా అంటే నువ్వేం గాడిలు వస్తున్నావా? నేనేం చేస్తా? నల్లా నేనేం చెప్తాను పద్దు? ఊపేకి వస్తుందా అని అడిగినాను అంతే. నువ్వు లోటాలో నీళ్ళు కూడా తెచ్చిస్తావు కదరా ఊపమని. ఊపమా పందానికి పోతా? నాకేం తెలుసు అవన్నీ ఆ రాజకీయాలు. అనుకున్నాను ఏమో ఊపితే కోడి పౌరుషం వస్తుంది అనుకున్నా. అది పోయి ఆడ ఉలిబిత్తిరే అట్లా బిత్తిరి తోక కూడా లోపల దూరుకొని ఇట్లా ముడుక్కుంటున్నా. అదే ఆ కోడి నైజమే అట్లేమో. నా నైజమేం కాదు. మరి నా నైజం అట్లున్నప్పుడు నువ్వు దాల్సింది. కొట్లాడతారంట్రా ఊరికే పోయి కోడి దేప కొట్టించుకొని. ఈ పాప చింత ఈ పాపది. ఎందుకు తిడతారులే వాని అమ్మ? నాకు బూతులు వస్తాయి. వాని అమ్మ వాని అక్క ఎట్లా తిడతారులే? లే ఆ కోడి ఖరీదు ఎంత చెప్పులే? 1000 రూపాయలు 1500 బారేస్తాను. పారేపో. చెప్పు పోయి ఫోన్ చేసి చెప్పు. ఏంది పంచాయతీ? నాకు
శంకర్ పంచాయతీ మళ్ళీ కొట్టించుకొని రమ్మందాం అత్తే. అదేమో చెప్తాడు చూడు, ఊరికే ఉండే గుద్ద కుప్రాయి పెట్టుకుని రాయరచ్చకపోదాం అన్నట్లుంది నా పరిస్థితి. నేను గమ్మనుంటి నన్ను ఎందుకు తిడుతున్నారు? తిడతానేం పన్ను. ఏమంటారు తెలుసా, చూసే శకుంతల లాగుంది, చేసేది మాత్రం ఊసే పని జాతకాన్ని. ఏంది చూసేకి శకుంతలాగుంది? చూసేకి శకుంతల లాగున్నారంట మీరు. మళ్ళీ తర్వాత చేసేదాన్ని గండు పిల్లి పనులు అంటున్నారు. అంటే గండు పిల్లి చూసేకి ఇట్లుంటుంది కదా, కానీ అంటే నేను గండు పిల్లి టైప్ లో ఉన్నానా? అట్లా కాదు పద్దు, చూసేకి అట్లా పోయి ఆడ నీ పెళ్ళాం చెవులో ఎందుకు ఊదుతావులే? నీ ధైర్యం నా కాడ చెప్పు. నీ పెళ్ళాం చెవులో ఎందుకు ఊదుతానో నా కాడ చెప్పు. ఎవరు రావాళ్ళు అనకుండా వాని అమ్మ వాని అక్క వాని ఆలి తిట్టేది నన్ను. పిచ్చుకలు వస్తున్నాయి. రానిలేలే, పిచ్చుకలకే ఆ దానా పెట్టిండే నేను వస్తాయని నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏంది నన్ను అనేది? ఉంసింటే అది ముడుచుకుంది కదా. ఆ కోడికి 1000 రూపాయలు 15 పారైపో, ఫోన్ చేసి చెప్పు. నా కాడ రే చెవులో ఊదమాకలే. నాకు బింగిరి కోపం వస్తుంది నాకు. ఏందేమి బాధ? పోయి అక్కడ కోడి కొట్టించుకొని రాపో. అయ్యో రామచంద్ర, ఈ పాప ఏమిరా నాయన? ముద్ద పెట్టుకుందాం, సంగటి చేసుకొని సర్ది కట్టుకొని బొమ్మాయి అటుకన్నా తోట పోదాం అత్తే. ఏంది లేదు మేమేందో పర్సనల్, చెవులు కొడుకుంటా అన్నారు ఇద్దరు. మేమేందో పర్సనల్ లేకరా. ఎప్పుడు ముద్దులాడుకోవడాలే వీళ్ళకి. ఎప్పుడు సందు చిక్తే చాలు. మళ్ళా ముసిల్దాన్ని మొగం గుద్దితే అప్పుడు అర్థమవుతుంది కోడి విలువ. వాంచేంట్రా దాని ఎక్క దాన్ని అని ఎట్లంటే నాకు తలకాయ కుట్టేసాను. లే వాళ్ళు అట్లా తిడతా అంటే నువ్వేంలే నాంబట్టి నా కొడుకు అట్లుంటివారే నామ నా కొడుక. నువ్వే అంత చేతగా నా కొడుకు వాళ్ళే. నన్నేమో ఉమ్మిస్తే అది ముచ్చుకుందనింది. మళ్ళా తల్లి నా తిరగా వాళ్ళు తిడతా అంటే నువ్వేం గాడిదలు కాస్తానా వాళ్ళే? గాడిది నా కొడుక. కంట్లో నుండి ఇట్లా బాబా ఆనంద బాష్పాలు రాలుతాయి. ఓహో అబ్బా, మనసులో ఉన్న మాట బయటకు వచ్చిందప్ప. బాధ బాష్పాలు రాలుతాయి. బాధ బాష్పాలు కాదప్ప, ఆనంద బాష్పాలు అన్నావు. అది కరెక్ట్. ఇది రాంగ్, అది కరెక్ట్. ఇది రాంగ్, అది కరెక్ట్. ఎవరు వాళ్ళు తిట్టేది? వాని అమ్మ పోలే. ఆటకి తెలుసా, పిలుచుకొని పోరా అమ్మ ఇంటికి. పిలుచుకొని పో, చెప్తాం అమ్మ కథ. ఎట్లా ఊముస్తుంది ఆ మాత్రం తెలీదా అమ్మకి? నా పిత్రుది అయితే ఇప్పుడు నీ గురించి నన్ను ఒకటే మాట్లాడేది, బాబు నీకు ఎవరైనా ఒక 5 మంది వస్తే నువ్వు ఇట్లా దొమ్మలు ఇడిచి కొట్లాడతావా అంటే, లేదు సార్ నాకు చేత కాదు, నేను అట్లా వాడిని కాదు అంటే. మళ్ళీ మీ అమ్మకి తెలుదా? మీ అమ్మ బిత్తిరిదో లోపల ఎవరికైనా తెలుసుంటుంది కదా. బిత్తిరి మొగంది పైకి ఏదో శివంగి కట్ట లేసి ఉఫ్ ఉఫ్ అని ఊపే రారా ఫస్ట్ టైం అని. మళ్ళా చూసుకుందాము. ఏంటి ప్రూఫ్ ఎందుకు అప్లోడ్ చెప్పినాడు కదా, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ తో ఊపిస్తారు పద్దు మామూలు. ఏమన్నా తెలుసా, పరకలతో కొడతాం మేమన్నా. నాకు ఎంత బాధ అవుతుంది. పరకలతో కొట్టే వాళ్ళకి గాడాలే కోడని. లే ఇట్లా రాజకీయాలు ఆడద్దంటే ఇద్దరు గుసగుసలాడుకుంటూ. ముద్దకు పెడదాం. ఈ పాప ఒకటి అదే ఏమో డబ్బులు ఇచ్చేసింటే ఒక్క మాట అనిపించుకోకుండా వస్తాను. పారైపోలే ఇప్పుడు, పారైపో. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నా. ఫోన్ చేసి ఇస్తామని చెప్పు. 1000 రూపాయలు 1500 ఇచ్చేయి. ఏందది సోద? వాళ్ళ పెద్ద సోద అయిపోయింది నాకు. అదేందో చెప్తారు చూడు, తిక్కమ్మ తిని ఊరికే ఉండమ్మంటే ఎగురుతానమ్మా నన్నంట. అట్లుంది నా పరిస్థితి. ఒక్క ఈ చోటే చేరారేలా. అంతా ఈడే అమ్మాయి దగ్గర ఉన్నాను. ఇస్తానంటుంది, లెక్క ఇస్తానంటుంది. బొచ్చా బొచ్చు తీసుకుంటుందంట. ఎందుకు తీసుకుంటాలే? నా బొచ్చుతో నాకేం సంబంధము లే. ఇట్లా కహానీలు చెప్పొద్దు నా దగ్గర, నాకు చెప్పొద్దండి. ఇదందో నాకు పితర పంచాయతీ అయిపోయింది. సరేలేనా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. 1000 రూపాయలు కట్టేసి రాపో. 7500 రెడీ చేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఏంది 7500? 7500? 12 కోళ్ళు ఎంత అనుకుంటాను? నాయన ఒక పొట్లిని పట్టుకురావచ్చు. కాదు పద్దు, పోప్పా పోప్పా పో. కర్రా నిమిషం చెప్తాను. ఎట్లా
అమ్మని చెప్పలేకపోతాను ఏంది. రే నేను తిక్కమగం వేసుకొని ఊదినా నా తప్పైంది ఆ? ఒక యాట వస్తుందిరా, ఒక పొట్లు వస్తుంది, 7,500 నాకేం కర్మ కట్టేకే. నేను చూడరా నా మయో రామ రామ రామచంద్ర 7,500 అంట. లే ఏంద్రా ముసిల్లా కొడక, నువ్వు నన్ను కూస్తానావు. 1,000 రూపాయలు అన్నా 1,000 రూపాయలు కాలబెట్టు. పోపా నాకేం పట్టింది 7,500 ఇచ్చేకి, నాకేమన్నా కర్మ కాదు పద్దు ఇక్కడ రా పద్దు. ఎప్పకి ఎమ్మకంగా పక్కలోనే ఉండాల. అంతేగా నాకు పెడతాడు పంచాయత్ అంతా, తింగర పంచాయత్ అంతా. ఎందుకు కొడతారులే వాళ్ళకి గాడా నీకు గాడా? ముద్ద నాటు ఈ పాప ఒకటే నాటుకోడి రాదు, నాటుకోడి గెలిచలేదు ఈ అమ్మ. గెలిచింటే నీకు నాటుకోడి వచ్చు, ఓడిపోయింది. పందెం కోడి ఈకలు వస్తాయి, ఈకలు అయ్యో మళ్ళీ అన్ని తెల్లగడ్డలని అన్సే పోలిసి కదే. ఊరికే ఫోన్ వస్తానే పెట్టుకున్నా. ఊరికే నీళ్ళలోకేసి అది ఇట్లా హీట్ చేసి ఆ వాసన చూసుకొని ఆనందపడండి. లేదంటే కుమ్ముతారా ఏమని వేసుకొని ఎట్లా నన్నెందుకు గుమ్ముతారు? వనమ్మా ఏం కర్మరా నాయన, ఊరికే ఉండకుండా అదేమో చెప్తారు. ఈదు ఇల్లు చూపిమంటారు, ఇల్లు చూపించేస్తారు. చూపించుకోపోలే ఏమైతే అది అవుతుంది. వానమ్మ నాకు బింగరేగుతుంది. పిలుచుకోరా, ఎట్లా పిలుచుకొస్తారులే నా ఇంటి కడికి. నేను అసలే ఉంసలే, నాకు తెలియదంట. ఎందుకంటావు అంత నేను చూపించినా కూడా మా అమ్మ బాగా ఉంచిందని. నేను ఉంచలేదంట. నేను చూపించిన వాళ్ళకి ఎవరు ఉంచినారంటే గాడా చూపించే తెలుసు టైగర్ అవుతుంది అనుకున్నా. ఆడపోయినా ఎంత మాదర్ చేత్ పంచాయతీలు చేసినావురా, మాదర్ చేత్ నా కొడక. నాకేం తెలుసు, నువ్వు ఊపితే సింహం లెక్క పోతుంది అనుకున్నా. ఆడపోతే అది ఏంది, అది ఉరుకుతాంది, తోకలు లోపల పెట్టుకొని పక్కన పనుకుంటాంది. అది నిన్ని గ్రైండర్లో వేసి రుబ్బల్లలే నా కొడక, నిన్ని చెత్త మగం నా కొడక. ఏం చేస్తాము, రాతకు మించింది ఏమీ లేదు. ఒక అండాకు పెట్టుకో, ఎవరికన్నా భోజనాలు చెప్పు. పందెం కోడి వస్తానం రా అని. రాతకు మించింది ఏం లేదు. ఎందుకు చేస్తానవురా? ఏం చేయాలా, ఏం చెప్పు. రే నా కర్మ కాలి, నా కర్మ కాలి. నువ్వు పిలుచుకురావడము, నేను ఉమ్మడము నా కర్మ కాలి, నేను చేసినాను. రే ఈ నెల వద్దురా, నువ్వే ఏదో ఒకటి చెప్పి ఈ నెల 3,000, రేపు నెల 3,000 ఇస్తారా? నాకు వద్దురా పంచాయతీ. లే కాదు, ఈ నెల 3-4 వేలు అయిపోయి వచ్చింది కదా. నెక్స్ట్ నెల ఒక 3-4 వేలు ఇస్తుందంట. 3,000 ఇస్తున్నట్లే. నెక్స్ట్ నెల 4 కాదు, ఈ నెల 4 ఇస్తే నెక్స్ట్ నెల 3-4 అట్లా ఇస్తుంది. ఏమంటే అది పాపము అంత 4-7 వేలు పెట్టింది కదన్నా, కొంచెం కురాకు తినబుద్ధి అవుతుందంట మా అమ్మకి. నేనేమి అవసరంలా నాకే తీసుకోపో, నువ్వు నీ పెళ్ళాం చేసుకొని తినండి. నేనేం నమ్ముతాను, నాకు అవసరంలో 7,000 కట్టి మళ్ళీ నాకు కురాకు తిన్నా అని అడగాలంట. ఏం నీకు ఎట్లా కనిపెడతానా నేను? నీకు డ్రెస్ కుట్టిస్తాడంటే పందెం కోడి పంపించే అది పనుకోయింది. నాకేం బట్ట నీ డ్రెస్ కుట్టిస్తాడంట. ఈ పాపం చూస్తాంటే నాకు ఒళ్ళు మండిద్ది. లే దర్బేసినా కొడక, లే ఆఫ్ చేయలే, సెల్ ఆఫ్ చేసా కూడా గంటగాళ్ళ నీకే. లే దర్బేసినా కొడక, ఇట్లా పీతృ పంచాయతీలు తింగిరి పంచాయతీలు తేవద్దురా నా దగ్గరికి. ఏంది కూడా ఇట్లా తేవద్దురా. కోళ్ళం పట్టుకొచ్చేది, నక్కలను పట్టుకొచ్చేది, కుందేళ్ళం పట్టుకొచ్చేది, పిల్లలను పట్టుకొచ్చి నాకు చేయొద్దురా. నాకు వద్దు నాయన, నమస్కారం నీకే. 4,000 అన్నావు కదా, నేను ఎట్లో గట్ల వాళ్ళతో మేనేజ్ చేసి 2,000కి ఏదో ఒకటి సెట్ చేస్తాను. నాకు లెక్క ఇద్దురా. పెద్ద ప్లానింగే. ఎట్లో గట్ల నీకు నేను ఉన్నాను కదంగా, రా ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఈ పాప ఒకటి ఇస్తావా? పంచాయతీ నాకు వాళ్ళ మేనేజ్ చేసి
కుక్కర్ ఎన్ని విజిల్స్ పెట్టాలో అడుగు. ఈ పాప మెంటలానికే అది త్వరగా ఉడకదు విష్ణు, పందెం కోడి కదా. దాంట్లో కొంత పరింకాయ వేసి పెడదాం. ఏమి మీరిద్దరు అట్లా సస్తున్నారు? వానమ్మ అంతా నా వాతను వేసి మళ్ళీ మీరు అయ్యింది. కూర తినే చచ్చిపోతున్నారు. అయ్యేది అయ్యింది, వచ్చేది వస్తుంది, ఎంతో కొంత కూర వస్తుంది చేసుకొని నువ్వు నోరు తినుకోండి అప్ప, కోడి మీరిద్దరు తినుకోండి, బాగా నాకు అక్కర్లేదు. మీరిద్దరు